మనీషా అనే ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఆమె లైఫ్లో ఒక బేబీ వచ్చింది, అంటే ఆమె మదర్ అయింది. ఇంతకు ముందు మనీషా అందరితో తన ఫ్రెండ్స్ తో కూడా ఫోన్ లో మాట్లాడేది. కానీ ఇప్పుడు మనీషా టైం అంతా కూడా బేబీ కేర్ లోనే సరిపోతుంది. ఇంతకు ముందు షాపింగ్ అనగానే ఆమెకి మంచి మంచి డ్రెస్సెస్ గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు ఈమె విష్ లిస్ట్ లో కేవలం ఫీడింగ్ బాటిల్స్ అని డైపర్స్ మాత్రమే మిగిలిపోయాయి. ఇప్పుడు ఆమె ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా బేబీ పనులు చేస్తుంది. బేబీ యొక్క స్మైల్, బేబీ యొక్క మైల్ స్టోన్స్ అన్ని క్యాప్చర్ చేసి పెట్టుకుంటుంది. కానీ తన సెల్ఫీస్ తీసుకోవడం మాత్రం మర్చిపోతుంది. గ్యాలరీ మొత్తం బేబీ పిక్చర్సే. ఇక్కడ మనీషాకి ఏం దొరికింది అంటే మామ్ అనే ఒక కొత్త ఐడెంటిటీ. ఈ స్టోరీ మనీషా ఒక్కరిదే కాదు, ప్రతి ఒక్క మదర్ స్టోరీ ఇదే ఉంటుంది. ఒకసారి మీ చుట్టుపక్కల చూడండి. ఒక మదర్ తన పిల్లల కోసం ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తుంది. ఈ స్టోరీ ద్వారా మెసేజ్ ఏంటంటే, మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు ప్రెగ్నెంట్ మదర్స్ నించోని కనిపిస్తే వారికి సీట్ ఆఫర్ చేయండి. ఏదైనా నీడ్ ఉంటే హెల్ప్ చేయండి. లైక్ క్యూ లైన్ లో ఒక మదర్ బేబీతో కనిపిస్తే లెట్ హర్ గో ఫస్ట్. మీ స్మాల్ గెస్చర్స్ ద్వారా ఒకరి డే లో కొంచెం కష్టం అనేది తగ్గుతుంది అంతే. ఇలా అందరూ ఆలోచిస్తే మీ మామ్ లేదా మీ సిస్టర్ కి, మీ వైఫ్ కి పబ్లిక్ ప్లేసెస్ లో చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు ఒకరికి హెల్ప్ చేసినా కూడా తిరిగి మీకే లభిస్తుంది. సొసైటీలో ఉమెన్ పట్ల ఒక రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. ఈ పాజిటివ్ మెసేజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి.